ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మహానందిలో ప్రత్యేక అభిషేక అర్చనలు, తిరుమాంజన సేవ. దేశంలో పింఛన్ల కోసం అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న సీఎం జగన్. అమరావతిలో ఓటర్ల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన సీఈఓ మీనా. 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమానికి శ్రీకారం. ఆలగడ్డలో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరిన సీఐ రమేష్ బాబు. నంద్యాల పట్టణంలోనే 18వ వార్డు గిరినాథ్ సెంటర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఎన్ఎన్బి ఫిరోజ్. కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్న నంద్యాల జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా మహానందిలో స్వామి అమ్మవార్లకు పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరులకు ప్రత్యేక అభిషేక అర్చనలు, తిరుమాంజన సేవ, నింబకుసుమ భక్షణ సమర్పణ చేసి భక్తులకు ఉగాది పచ్చడి అందించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ లోపల అభిషేక మండపంలో నూతన క్రోధినామ సంవత్సర పంచాంగ పూజ, నవగ్రహ పూజల అనంతరం పంచాంగ శ్రవణం జరుగుతుంది. భక్తులు విశేషంగా మహానంది క్షేత్రానికి తరలివచ్చి శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల దివ్యానుగ్రహంతో సంవత్సరాన్ని ఆరంభించి శుభములను, సౌఖ్యాలను పొందగలరని దేవస్థానం ఈవో వేద పండితులు తెలిపారు. ప్రజలందరూ ఈ పంచాంగ శ్రవణానికి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. 9వ తారీఖు ఉగాది పర్వదినం రాత్రి అంతయు కర్ణాటక నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు నిరంతరము దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన భక్తులకు పందరసాలు, మజ్జిగ వితరణము చేయడం జరుగుతుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాలంటీర్ల సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పుణ్యస్నానం చేయడంలో కానీ వారికి ఇక్కడ చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల కార్పెట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. 10వ తారీఖు ఉదయము గ్రామోత్సవము నంది వాహనం మీద స్వామివారిని, అమ్మవారిని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ గ్రామోత్సవానికి మహానంది ప్రజలు, అదేవిధంగా తెలుగు ప్రజలు, కర్ణాటక ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నాము. ఈ ఉగాది సంవత్సరం సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీస్ వారి సహాయ సహకారాలతో చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. కావున భక్తులు వేలాదిగా తల్లి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో రేపు నూతన క్రోధినామ సంవత్సర ఉగాది మహాపర్వదినం సందర్భంగా లోక కళ్యాణార్థమై శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకములు, అర్చనలు, అట్లాగే తిరుమంజన సేవ మొదలగు విశేషమైనటువంటి పూజాధికాలన్నీ నిర్వహించబడుతుంది. అనంతరం నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఉగాది పచ్చడిని స్వామి అమ్మవారికి నివేదన చేసి భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు మహానంది క్షేత్రం లోపల 2 కోనేర్ల వద్ద ఉన్నటువంటి అభిషేక మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే పంచాంగమును శ్రీ స్వామి అమ్మవార్ల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఈ యొక్క క్రోధినామ సంవత్సరపు పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి తరలివచ్చి జరిగేటువంటి ఈ యొక్క ఉగాది పర్వదిన సందర్భమైనటువంటి వైదిక క్రతువులన్నింటినీ కూడా చూసి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.
ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణకు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా భక్తులు పాల్గొనుటకు వీలుగా అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నందున భక్తులు విరివిగా మహానంది క్షేత్రానికి వచ్చి ఉగాది పర్వదినాన్ని ఉగాది సంబరాన్ని స్వామి సమక్షంలో నిర్వహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. దేశంలో పింఛన్ల కోసం అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సీఎం జగన్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వతాతల పింఛన్ కోసం నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామంటే సంవత్సరానికి 24,000 కోట్లు, గత 5 ఏళ్లలో 90,000 కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేశామన్నారు. దేశంలోనే పింఛన్ కోసం అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పింఛన్లపై చేసే ఖర్చులను పరిశీలిస్తే బీహార్ 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్ 5,160 కోట్లు, కర్ణాటక 4,700 కోట్లు, తెలంగాణ 7,180 కోట్లు ఉందన్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయాలని, రానున్న ఎన్నికలకు 4,000 ఇస్తామని 6,000 ఇస్తామని అబద్ధాలు హామీలు ఇస్తున్నారని, ఎలాగో ఇవ్వరు కాబట్టి 8,000 ఇస్తామని కూడా చెబుతారని సీఎం జగన్ విమర్శించారు. మీకు ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరో అబద్ధాలు చెబుతున్నారో గమనించి రానున్న ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని సీఎం ప్రజలను కోరారు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దాదాపు 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం శ్రీకారం చుట్టారు. పోస్టల్ శాఖ ముద్రించిన పలు రకాల ఓటర్ల అవగాహన పోస్టర్లను అదనపు సీఈఓ ఎంఎన్ హరీందర ప్రసాద్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కందుల సుధీర్ బాబుతో కలిసి ఆయన తమ ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్ధమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ ఒప్పందం అమల్లో భాగంగా పలు రకాల పోస్టర్లను పోస్టల్ శాఖ ముద్రించడం జరిగిందన్నారు. ఆయా పోస్టర్ల ద్వారా రాష్ట్రంలోనే 57 హెడ్ పోస్టాఫీసులు, 1,512 సబ్ పోస్టాఫీసులు మరియు 9,101 బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలు విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల విలువను మరియు ఎన్నికల ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి యువత గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ జి ప్రసన్న వెంకట సాయి పాల్గొన్నారు. ఆలగడ్డలో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సీఐ రమేష్ బాబు ప్రజలను కోరారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఉగాది, రంజాన్ పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని టౌన్ సీఐ రమేష్ బాబు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్నేహపూరిత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్నారు. టపాకాయలు పేల్చడం నిషేధమన్నారు. ఎన్నికల సందర్భంగా వేరే ప్రాంతాలకు చెందిన కొత్త వారిపై నిఘా ఉంచడం జరిగిందని సీఐ రమేష్ బాబు తెలిపారు. అలాగే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల కొన్ని తపాసులు కాల్చడం, కొన్ని రకాల కార్యక్రమాలకు పోలీసు ఎటువంటి తపాసులు కాల్చే కార్యక్రమాలు ఇట్లాంటి పర్మిషన్స్ ఇవ్వబడవు. కానీ కొన్ని రకాల కార్యక్రమాలు ఏదైనా ఊరేగింపులు లేకుండా కానీ పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి మేము కూడా మీడియా ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే పట్టణంలో ఈ ఎలక్షన్స్ సందర్భంగా రాజకీయ నాయకులందరికీ తెలియజేయడం ఏమనంటే, కొద్దిమంది కొత్త వ్యక్తులు నేర చరిత్ర కలిగి ఏరే కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన వ్యక్తులు ఆలగడ్డలో ఉంటున్నారని చెప్పి నాయకులేంట మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే వారందరి పేర్లు గుర్తించినాం. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు హక్కు ఇక్కడ లేకోకుండా వేరే కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉంటే మాత్రం వాళ్ళు ఆళ్ళగడ్డ కాన్స్టిట్యూన్సీ పరిధిని వదిలి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాం. వాళ్ళు దానికి ఎటువంటివి స్పందించబోకుండా ఉంటే
తదుపరి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని 15వ వార్డు గిరినాథ్ సెంటర్ లో నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టిందని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు జీవన విధానం గడపడమే కష్టమైందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్ని వర్గాల వారిని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అన్నారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని 2024లో మే 13న జరిగే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గిరినాథ్ సెంటర్ నందు మెజారిటీ తీసుకుని రావాలన్నారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ కి 1, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి 2 ఓటు వేసి భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవిఆర్ ప్రసాద్, జిల్లేల శ్రీరాములు, జనసేన నాయకులు పబ్బతి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వార్డు ఆర్గనైజ్ చేసిన వేణువన్నకి, మన నాగేశ్వర అన్నకి, ఏవిఆర్ ప్రసాద్ అన్నకి, ఎబ్నైజర్ అన్నకి, రవి అన్నకి, అందరికీ పేరు పేరున, నరసింహ అన్నకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూస్తున్నారు ప్రతి ఇంటికి, ప్రతి షాప్కి మేము వెళ్తే ఒకటే అంటున్నారు, లేదు ఈసారి ఖచ్చితంగా వేసేది తెలుగుదేశంకే, మాకు వద్దు, అసలు ఈ జగన్ పాలననే వద్దు అంటున్నారు. మేము చాలా 5 సంవత్సరాల నుంచి చాలా సఫర్ అయినారని అంటున్నారు. ఇక్కడ కూడా మన లోకల్ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి అసలు ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు ఓన్లీ శిలా పథకం కట్టారు కానీ సగం రోడ్లు వేసి ఇంత పెద్ద ఇది శిలా పథకం వేసుకున్నారు కానీ ఒక్క ప్రోగ్రాం, ఒక్క వార్డు ఇక్కడ చేయలేదు. ఆయన ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు. అసలు ఈ ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది ఒకటేసారి, అది కూడా ఏదో వాళ్ళ పార్టీ ప్రోగ్రాం గడప గడప అని వచ్చినాడు. దాని తర్వాత ఇంతవరకు ఆయన ఎమ్మెల్యే ఉన్నట్టు ఎవరికి తెలియదు కూడా తెలియదు, ఆయన ముఖం కూడా చూడలేదంట. ఇంకా ఎంపీ సంగతి అయితే ఇంకా ఎవరో మర్చిపోవాలి, ఎంపీ ఎవడో ఇంతవరకు నాకే తెలియదు, ఇంకా వేరే వాళ్ళకి ఏం తెలుసు. దానికోసం ఈసారి ప్రతి ఓళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి ఖచ్చితంగా నంద్యాల ఫరూక్ గారిని మళ్ళీ శబరి అక్కకి ఓటేసి 100% ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా నంద్యాల వాళ్ళు పంపిస్తారని, అక్కడ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వరకు అందరూ మేము కానీ జనసేన నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా ఖచ్చితంగా ఈసారి నంద్యాల బద్దలు కొడతాను, శిల్ప 20 సంవత్సరాల పాలన అని ఖచ్చితంగా గద్దె దింపుతానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగు. డోర్ టు డోర్ ఈరోజు రెవెన్యూ క్వార్టర్స్లో తిరుగుతున్నారు. ఎన్ఎండి ఫరూక్ గారికి మద్దతుగా, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శబరమ్మ గారికి మద్దతుగా ఈరోజు ఫిరోజ్ గారు ఈ వార్డులో డోర్ టు డోర్ తిరుగుతున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏ డోర్లో పోయినా కానీ స్వాగతిస్తున్నారు. మేము వేసేది తెలుగుదేశానికే. ఎందుకంటే 7 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. అదేవిధంగా డీజిల్, పెట్రోలు ప్లస్ నిత్యావసర వస్తువులు అన్నీ వాళ్ళకు ఒకవేళ ఒక అమౌంట్ వస్తే 35 రూపాయలు వస్తే వాళ్ళకి రోజు ఖర్చులో 150 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. అది లేడీస్కి. ఒకవేళ దాంట్లో జెంట్ ఒకవేళ మందు తాగే వాళ్ళైతే ఇంకా 300 రూపాయలు వస్తుంది. 35 రూపాయలకు 300 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఫిరోజ్ గారికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గారు గెలిచి మనకు ఉప ముఖ్యమంత్రిగా అవుతారు. అదేవిధంగా శబరమ్మ కూడా ఎంపీగా అవుతుందని తెలియజేసుకుంటూ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించవలసిందిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన సపోర్ట్తో నిలబడినటువంటి ఉమ్మడి అభ్యర్థి, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 9 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తామని నంద్యాల కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నంద్యాల నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తనకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని నియోజకవర్గంలోనే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కలుపుకొని పోయే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఏ కష్టం ఎదురైనా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికలు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతుందని గోకుల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏమీ ఆశించకుండా అది రూలింగ్లో ఉందా రూలింగ్లో లేదా అని మీ అభిమానాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఏమీ లేని పార్టీని మోసుకుంటూ రావడం అనేది చాలా గొప్పతనం. అది ఆ గొప్పతనం మీరు అందరిలో చూస్తున్నాను నేను. మీరు ఎంతో గొప్పగా ఈరోజు మీ ఇష్టపూర్వకంగా ఇక్కడ వచ్చి మీరందరూ కూడా ఆ పార్టీని భుజాన మోసుకొని వస్తున్నారు. చాలా సంతోషం ఉంది. ఆ పార్టీ ఈరోజు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదరించి ఈరోజు షర్మిలమ్మ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ముఖ్యంగా షర్మిలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా ముఖ్యంగా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది యాజ్ ఎ క్యాండిడేట్ ఆఫ్ నంద్యాల అసెంబ్లీ. సో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా పైన పెట్టిన బరువును ఖచ్చితంగా దీన్ని నిర్వర్తిస్తాము. దీన్ని చాలా గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయి మున్ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్త అంటే ఒక స్టాంప్ ఒక గుర్తింపు వచ్చేలాగా ప్రతి ఒక్క కార్యకర్తకు మేము తోడుగా ఉండి ముందుగా ఉండి మేము నడుచుకుంటూ పోతాము. ఎటువంటి సమస్య వచ్చినా కార్యకర్తలకు ముందు నేను ఉంటాను. నన్ను దాటుకునే సమస్య మీ దగ్గరికి రావాలి. ఖచ్చితంగా దానికోసం ఎంత దూరమైన కొట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఉన్న ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ అందరినీ ప్రలోభాలు పెట్టడం జరుగుతున్నది. అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు ఏమి చేసేది లేదు, ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఖచ్చితంగా ముందర గోడ లెక్క మేము ఉంటాము. మేము ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉండి మేము ఈ పార్టీని ముందరికి కొనసాగిస్తాము. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఒక దాన్ని కూడా మేము వదిలేది లేదు, సమస్య లేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీకి పోరాడతాం. ఖచ్చితంగా ప్రతి మండలంలో సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రతి ఒక్క దానికి మేము ఈ రోజు నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి సంసిద్ధంగా మేము ముందరికి వస్తాము. మేము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 9 గ్యారెంటీల మేనిఫెస్టోను కూడా మేము ప్రజల్లోకి తీసుకొని వస్తాము. రేపు మా క్యాంపెయినింగ్ దీంట్లో ప్రతి ఒక్కటి మేము కరపత్రాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగించేలాగా. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు కూడా ఏమనుకుంటారు, పాత ముసలోళ్ళని చూస్తే ఎవరమ్మా మీకు ఇల్లు కట్టించింది అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టించింది అంటారు. అది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం. ఎప్పుడు బ్రిటిష్లను పారదోలినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అంచెలంచెలుగా పేదవారిని గొప్పవాళ్ళగా వాళ్ళను మార్చుకుంటూ అన్నీ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక రకరకాలుగా ఇవంతా రాజకీయాలు జరగడం వల్ల మన 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు సపరేట్ కావడం వల్ల ఇవన్నీ ఈ ఆటంకాలు వచ్చినాయి. దానికి కూడా మేము ప్రజల్లోకి పోయి ఏం జరిగిందనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు తప్పు చేసింది, దానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధమై అందరు సంతకాలు పెట్టిన తర్వాతనే విభజన జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎందుకు మోయాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీంట్లో పాల్పంచుకున్నారు, అందరూ సంతకాలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో తప్పు చేసిందని అది ఆ రోజు ఆ సిచ్యువేషన్ అట్టున్నది, అక్కడికి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆ రోజు ఒకవేళ బీజేపీ పార్టీ ఉంటే బీజేపీ పార్టీ అయినా చేసిండేది. ఈరోజు ఆ రోజు ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అందరి మద్దతుతోనే ఇది జరిగింది విభజన. సరే, విభజన జరిగిన తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది, మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి మనకిచ్చిన స్పెషల్ స్టేటస్ గురించి ఏ ఒక్కరు మాట్లాడకపోతే ఏ రోజుకి స్పెషల్ స్టేటస్ జరగలేదు మనకి. ఏదే కానీ వాళ్ళు చెప్పిన ప్రామిస్ ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్ని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టకపోయా. దాన్ని ప్రశ్నించడానికి ఎవరు లేరు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది చేసా ఇది చేసా. కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టారు. కాంగ్రెస్ పార్టీయే మీకు బీజము.
కాబట్టి ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్ప నాయకులకు ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చిన పార్టీ ఇది. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాము, పెరిగాము. ఈరోజు మాకు కూడా ఎంతో సంతోషం ఉంది, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చాము. ఇక్కడ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు నిర్వహించినప్పుడు మేము ప్రథమంగా నా వయసు చిన్నగా ఉండే అప్పుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మహానందిలో ప్రత్యేక అభిషేక అర్చనలు, తిరుమాంజన సేవ. దేశంలో పింఛన్ల కోసం అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న సీఎం జగన్. అమరావతిలో ఓటర్ల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన సీఈఓ మీనా. 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమానికి శ్రీకారం. ఆలగడ్డలో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరిన సీఐ రమేష్ బాబు. నంద్యాల పట్టణంలోనే 18వ వార్డు గిరినాథ్ సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఎన్ఎన్వి ఫిరోజ్. కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్న నంద్యాల జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.